ఇక కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు అమెరికా పర్యటన రాజకీయ దుమారం రేపుతోంది. మేయర్ సునీల్ రావు ఎవరికి సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్లారని, ఆయన స్థానంలో ఇన్ఛార్జ్ మేయర్గా డిప్యూటీ మేయర్కు బాధ్యతలు అప్పగించారనే డిమాండ్ను కొందరు కార్పొరేటర్లు, బీసీ సంఘాల నాయకులు తెరపైకి తీసుకొస్తున్నారు. కాగా మేయర్ తన ఫ్యామిలీకి సంబంధించిన ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఈ నెల 24న అమెరికాకు వెళ్లారు. తన ప్రయాణ వివరాలను ఒక రోజు ముందే మీడియాకు వెల్లడించారు. నగర ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే తాను వాట్సాప్ కాల్లో అందుబాటులో ఉంటానని ప్రకటించారు. అలాగే కరీంనగర్ మున్సిపల్ కమిషనర్కు సమాచారం ఇచ్చినట్టు మేయర్ తెలిపారు. తీసుకుని ఇలా బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా ఉన్న మాకు ఒక నగర అధ్యక్షుడిగా డిప్యూటీగా ఉండగా మా దంపతులకు ఒక మాట వరుస కూడా చెప్పకుండా అమెరికా వెళ్ళడం, అది మీ పర్సనల్. ఏదో ఇల్లు కొన్నారట, దాని గృహప్రవేశం పేరు, అది మీ పర్సనల్. మీరు అక్కడ ఎంజాయ్ చేస్తాను పేరు మీ పర్సనల్. కానీ మాట వరుస కన్నా మరి కరీంనగర్లో వర్షాకాలం సీజన్ వ్యాధులు ఉన్నాయి. 7వ తారీఖు నాడు వినాయక చవితి ఉంది, పెద్ద హిందువుల పండుగ. ఏదన్నా టెండర్ల విషయం కానీ మిగతాయి కానీ మానిటరింగ్ చేయమని మాట వరుసకు చెప్తారు. కామన్గా ఒక్కరోజు 2 రోజులు పోతేనే చెప్తారు. ఒక ఉద్యోగి కమిషనర్ పోతే ఒకటే రోజుకి ఇన్ఛార్జ్ ఇచ్చిపోతారు. విదేశాలు ఇది, రావాలంటే 2 రోజులు, పోవాలంటే 2 రోజులు. వర్షాకాలం రాత్రి ఏదన్నా జరుగుతుంది, దాని నిర్ణయం తీసుకోవాలంటే పాలనలో ఒక ఎత్తు ఉండాలి. కలెక్టర్ గారిని అదే అడిగినాం. చట్టంలో 15 రోజుల 15 రోజుల నుంచి పైన పోతే ఇవ్వాలని ఉంది కానీ మేడం, లోపోతే కూడా ఇవ్వచ్చు కదా మేడం అంటే, అది మీ మేయర్ గారు ఇష్టం అండి, ఇవ్వచ్చు 3 రోజులు పోతే కూడా ఇవ్వచ్చు. మేయర్ సెలవులో వెళ్తే ఇన్ఛార్జిగా మరొకరికి బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీ అని, పాలనను గాలికి వదిలేసి సునీల్ రావు విదేశాలకు వెళ్లారంటూ ఈ నెల 24న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పథికి డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్, 44వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్ ఫిర్యాదు చేశారు. మున్సిపల్ పాలనను గాడిన పెట్టేందుకు స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ బాధ్యతలు చేపట్టారని అందులో పేర్కొన్నారు. డిప్యూటీ మేయర్ స్వరూపరాణి హరిశంకర్కు బాధ్యతలు అప్పగించాలని బీసీ సంఘాల నాయకులు కరీంనగర్లో నిర్వహించిన సమావేశంలో డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ ఫిర్యాదు నేపథ్యంలో కలెక్టర్ పమేలా సత్పథి మేయర్ను వివరణ కోరినట్టు తెలిసిందే. దీంతో ఆయన తన మున్సిపల్ కమిషనర్కు సమాచారం ఇచ్చి అమెరికా వచ్చానని, అలాగే మున్సిపల్ యాక్ట్ ప్రకారం 15 రోజుల్లోపే తిరిగి ఇండియా వస్తున్నందున ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికి అప్పగించాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చినట్టు తెలిసిందే. ఈ నెల 24న అమెరికా వెళ్లిన మేయర్ సునీల్ రావు తిరిగి సెప్టెంబర్ 6న ఇండియాకు వచ్చేందుకు బుక్ చేసుకున్న రిటర్న్ టికెట్లను సోమవారం మీడియాకు రిలీజ్ చేశారు. ఇవే టికెట్లను కలెక్టర్కు కూడా పంపినట్టు సమాచారం. ఇదిలా ఉండగా తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019లోని 34/2 సెక్షన్ ప్రకారం మున్సిపల్ చైర్మన్, చైర్పర్సన్, మేయర్ లేదా వైస్ చైర్మన్, చైర్పర్సన్, డిప్యూటీ మేయర్ వరుసగా 15 రోజులకు పైగా అధికారిక విధులకు గైర్హాజరు కావడం లేదా తన అసమర్థత కారణంగా విధులకు హాజరు కాకపోతే ప్రభుత్వం నియమించిన వ్యక్తి లేదా కలెక్టర్ విధులు నిర్వర్తించాలి. కానీ 14 రోజుల్లోగా మేయర్ తిరిగి ఇండియాకు వస్తున్నందున ఇన్ఛార్జ్ బాధ్యతలు మరొకరికి అప్పగించడం అనే ప్రశ్నే తలెత్తదని ఎంఏయుడికి చెందిన సీనియర్ ఆఫీసర్ ఒకరు వెల్లడించారు. రెండు వారాల పాటు నాకు వ్యక్తిగత పర్యటన చేసుకునే వీలున్నప్పటికీ కూడా మరి ఒక దుర్బుద్ధితోటి, ఒక దురాలోచనతోటి మా మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారు, మరి అదేవిధంగా వారి హస్బెండ్ నగర పార్టీ అధ్యక్షుడు హరిశంకర్ గారు మరి నా పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మరి అసందర్భమైన ఆరోపణలు చేయడం జరుగుతూ ఉన్నది. మరి డిప్యూటీ మేయర్ గారికి ఛార్జ్ ఇవ్వలేదని. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఫన్రాజ్ అందిస్తారు. ఫన్రాజ్, కరీంనగర్ కార్పొరేషన్లో అధికారానికి సంబంధించి రాజకీయ రచ్చ మొదలైంది. అటు డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి చేసినటువంటి వ్యాఖ్యలతో కౌంటర్గా సునీల్ రావు కూడా తన వాదనని ముందుకు తీసుకొచ్చారు. అసలు నిజానికి ఇదంతా కూడా గమనించినట్లయితే ఒక మేయర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు తన అధికారం ఏదైతే ఉంటుందో అక్కడ ఇన్ఛార్జ్గా డిప్యూటీ మేయర్ వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ ఒక్క కారణంతోనే ఇక్కడ ఈ ఇద్దరి మధ్య కూడా ఈ పూర్తిగా వ్యవహారం బెడిసికొట్టిందని చెప్పవచ్చు. ఒకటే పార్టీకి చెందినటువంటి ఈ ఇద్దరు నేతలు
మొత్తానికి పట్టణంలో వీరికి చాలా పట్టుందని చెప్పవచ్చు. అటు సునీల్ రావు కావచ్చు, ఇటు చల్లా స్వరూపరాణి మొదటి నుండి కూడా పార్టీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. గత 4.5 సంవత్సరాలుగా ఎప్పుడైతే బీఆర్ఎస్ అధికారంలో ఉందో అప్పుడు ఎటువంటి గొడవలు జరగలేదు. కానీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిన తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు. ముఖ్యంగా సునీల్ రావు పూర్తిగా అప్పటి ఎంపీ వినోద్ రావు అండతో ముందుకెళ్లారని అన్నారు. అప్పట్లో తనకు రావాల్సినటువంటి మేయర్ పదవి సునీల్ రావుకు వచ్చిందనే ఒక వాదన మొదటి నుండి కూడా ప్రస్తుత డిప్యూటీ మేయర్ భర్త చల్లా హరిశంకర్ చెప్తూ వస్తున్నారు. కానీ ఇదంతా కూడా గుంభనంగా ఉండిపోయింది. ఎందుకంటే చల్లా హరిశంకర్ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంగుల కమలాకర్కి అత్యంత సన్నిహితుడు. సో ఇటువంటి పరిస్థితుల్లో మేయర్గా ఎంపికైనటువంటి సునీల్ రావు కారణంగా తను ఒక పదవి దూరం అయ్యాననే ఒక ఆలోచనతో మొదటి కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు కూడా ఈ 4.5 సంవత్సరాల్లో చాలా గుంభనంగా వ్యవహరించినటువంటి ఇరు నేతలు ఒకటే పార్టీకి చెందినప్పటికీ కూడా ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వీరు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. దీనికి గల అసలు కారణం కనుక గమనించినట్లయితే సునీల్ రావు నెల రోజుల పాటు అమెరికా పర్యటనకి ప్లాన్ చేసుకున్నారు. అయితే వారం రోజులకి కంటే ఎక్కువగా ఒక మేయర్ స్థాయి వ్యక్తి వెళ్ళినట్టయితే దానికి ఇన్ఛార్జ్గా డిప్యూటీ మేయర్ వ్యవహరించాల్సి ఉంటుంది. అదే విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కానీ కలెక్టర్ కానీ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఇవ్వకుండా సునీల్ రావు వెళ్ళారని, అనేక పనుల్లో తనను కేవలం ఒక బీసీ మహిళ అనే ఒకే ఒక కారణంతో తనను దూరం పెట్టారని ప్రెస్ మీట్ పెట్టి మరి చల్లా స్వరూపరాణి బహిరంగ విమర్శలు చేయడంతో సునీల్ రావు కూడా దీనికి సమాధానం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఎన్నికలు ముగిసాక అధికారం కోల్పోయాక, అంటే ఉత్తర తెలంగాణలోనే అత్యంత కీలకమైనటువంటి కరీంనగర్లో మొదటి నుండి కూడా ఉద్యమ సమయం నుండి కూడా టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా వ్యవహరించింది. ఆ తర్వాత బీఆర్ఎస్గా వ్యవహరించినప్పటికీ కూడా నిజానికి కరీంనగర్లో చాలా వరకు బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఉంది. కానీ పట్టణ కేంద్రంలోనే ఈ వ్యవహారం బయటికి రావడంతో కీలక నేతలంతా తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా అటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ కావచ్చు, అలాగే మాజీ ఎంపీ వినోద్ రావు, నెంబర్ 2గా చెప్పుకునే వినోద్ రావు కూడా దీనిపై స్పందించలేదు. అంటే ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుందనే దానిపై ఎవరికి కూడా క్లారిటీ లేదు. కానీ ఈ అధికారం మార్పిడికి సంబంధించి దట్టు చివరి క్షణాల్లో ఎప్పుడైతే మేయర్ పీఠం మరికొద్ది రోజుల సమయమే మిగిలి ఉంది, ఇటువంటి పరిస్థితుల్లో మేయర్ పీఠం కోసం, అది కూడా తాత్కాలిక అధికారం కోసం ఇద్దరి మధ్య కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ప్రత్యారోపణలు రావడంతో జనాల్లో కూడా చర్చ జరుగుతుంది. మరోవైపు ప్రతిపక్షాలు ఈ విషయాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. నిజానికి పూర్తిగా అధికారమే కేంద్రంగా వీరు వ్యవహరిస్తున్నారంటూ. సో ఇప్పటికైనా ప్రజలు బీఆర్ఎస్ నేతల వ్యవహార శైలిని అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఈ వ్యవహారం మొత్తం కూడా అటు బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. కెమెరామెన్ సాగర్తో ఫణిరాజ్ ఫర్ రాజ్ న్యూస్, కరీంనగర్.